హాయ్ అందరికి నమస్కారం. నా పేరు గౌతమ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి జరుగుతున్న అగ్ని పరీక్ష అనే దాంట్లో 4వ ఎపిసోడ్కి బులెటిన్కి స్వాగతం. ముందు ఈ పింపుల్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఏం అనుకోకండి. పింపుల్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను కానీ కుదరట్లే. ట్రై చేద్దాం, ఇంకో కొన్ని రోజులు పోతుంది. బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్స్ వచ్చేసరికి కొంచెం ఫేస్ ఫ్రెష్ అవుతుంది. కాస్త ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. బులెటిన్కి వెళ్ళిపోదాం. టైటిల్: డేరింగ్ బ్యాటిల్స్ ఫర్ గోల్డెన్ చైర్. కంటెస్టెంట్స్లో ఉన్న విపరీతమైన యాంగిల్స్ని బయటికి తీస్తాం అన్న నవదీప్, ఒప్పుకున్న అభిజిత్. దుమ్ము రేపిన హరీష్, శ్రీజ. గెట్అవుట్ అన్న హరీష్నే అప్రిషియేట్ చేసిన జడ్జెస్ శ్రీముఖి. మీ బాడీలో లైఫ్ లాంగ్ మోడిఫై చేసే డేరిస్తా అన్న శ్రీముఖి. 10 నిమిషాల్లో 1 కేజీ వెయిట్ పెరిగిన పవన్, అవర్ సోల్జర్. ఓవర్గా యాక్ట్ చేసిన నవదీప్. ఎపిసోడ్ చివర్లో ఓవర్గా యాక్ట్ చేసిన నవదీప్. ఇవి బులెటిన్లు. ఇంకా డీటెయిల్స్కి వెళ్తాం. టైటిల్ విషయానికి వస్తే డేరింగ్ బ్యాటిల్స్ ఫర్ గోల్డెన్ చైర్. డేరింగ్ బ్యాటిల్స్ అంటే ఇప్పుడు ఏదో అనుకోక్కర్లేదు, ట్రూత్ ఆర్ డేర్ అని మనం యూత్ ఆడతారు కదా, దానిలోనే డేర్స్ మాత్రం పెట్టారు. దాంట్లో కూడా డేర్, ట్రూత్ ఆర్ డేర్ అనే బదులు ఆర్ అని బాగుంది ఫ్యాక్టరు, ఉంచుదాం అని చెప్పి డేర్ ఆర్ డై అని పెట్టారు. డూ ఆర్ డై లాగా డేర్ ఆర్ డై పెట్టారు. సింక్ అవ్వాలా కానీ ఓకే, పర్వాలేదు. మీనింగ్ ఒకటే, నువ్వు చేస్తే డేర్, లేదంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అనే విషయంలో అర్థంలో వస్తుంది. దాంట్లో డేరింగ్ బ్యాటిల్స్ అదైంది ఫర్ గోల్డెన్ చైర్. గోల్డెన్ చైర్ ఏంటి అంటే, ఇప్పుడు టాప్ 15 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ టాప్ 15 కానీ కొంతమంది చైర్ వేశారు. అదేదో గోల్డ్ కలర్ ఫాయిల్ వేశారు, అది గోల్డెన్ చైర్ అంతే. సో డేరింగ్ బ్యాటిల్స్ ఫర్ గోల్డెన్ చైర్ అంటే డేర్స్ ఆడి ఆ గోల్డెన్ చైర్ కోసం బ్యాటిల్ చేసుకుంటారు, కొట్టుకుంటారు అనేటివి ఇది. సో డేర్ ఆర్ డై అని పెట్టారు. దాని పేరు 11-1 అని పెట్టారు ప్రస్తుతానికి. 11-1లో ఏంటంటే ఫస్ట్ కొన్ని డేర్లు ఇస్తారు. దాంట్లో సెలెక్ట్ చేస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ మేము చేయలేము అనేటువంటి విషయం చెప్పేస్తే ముందు, ఇది ఒక రూల్. మేము చేయలేము అనేస్తే వెళ్ళి కూర్చునేయచ్చు, దాని పరివర్తనాలు తర్వాత ఉంటాయి అని చెప్పాడు నవదీప్ చెప్పాడు. ఇది నవదీప్ వచ్చారు స్టేజ్ మీదకి. అయిపోయింది, శ్రీముఖి ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చి అయిపోయిన తర్వాత ఫస్ట్ డేర్ అనే దానికి నవదీప్ని పంపించారు. నవదీప్ వచ్చారు కాబట్టి అప్పుడు క్లియర్గా చెప్పేశాడు, మేము డేర్ ఇస్తాం, నీకు చేయలేను అంటే వెళ్ళి కూర్చునేసాయి, దానికి ఫ్యూచర్లో ఏమన్నా చేయొచ్చామో చూద్దాం, ఏదన్నా అవ్వచ్చు అని చెప్పాడు. చేస్తే ఒప్పుకుంటున్నాను, నేను చేస్తాను అంటే చేస్తే అప్పుడు చీరలు కూర్చుతావు, చేయలేకపోతే వెళ్ళిపోతావు అని చెప్పారు. అట్లా ఎవరు ఇంతవరకు ఏమి వెళ్ళలేదు, ఎవ్వరు వెళ్ళలేదు. అంటే వెళ్ళిపోవటం అనేది జరగలేదు, చేయలేకపోవటం అంటే లేదు. డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ డేర్ ఇచ్చింది నవదీప్ ఇచ్చాడు. 2 బులెటిన్లో ఏం చెప్పాను, దుమ్ము రేపిన హరీష్ అండ్ శ్రీజ. ఇప్పుడు ప్రస్తుతానికి హరీష్ని చూసుకుందాం, శ్రీజ తర్వాత వద్దాం. హరీష్ని ఫస్ట్ దానికి పిలిచారు. నవదీప్, మీరేదో రెబల్ స్టార్ అంటున్నారు కదా, రండి చూసుకుందాం ఫస్ట్ మిమ్మల్ని అని పిలిచారు. పిలిచిన తర్వాత చూస్ చేసుకోండి మీ కంటెంటర్ ఎవరు, మీ ఫైటింగ్ ఎవరితో చేస్తారు అంటే ఇద్దరిని చూస్ చేసుకున్నారా, లేదు వీళ్ళు వద్దు అనేసారు. అది ఎందుకు అన్నారో తెలియదు, మరి ఏ థాట్తో అన్నారు నవదీప్. ఆయనే నవదీపే చూస్ చేసుకోమన్నారు, మీరు చూస్ చేసుకోనండి. కానీ హరీష్ గారు ఏదో ఇద్దరిని చూస్ చేసుకున్నారు, ఇద్దరు వద్దు నేనే ఇస్తాను అని చెప్పాడు నవదీప్ గారు. సో నవదీప్ వచ్చి ఇచ్చాడు, అయిపోయింది. ఏమిటి డేర్ ఇంతకి అంటే ఒకరిని చూస్ చేసి అపోనెంట్కి చూస్ చేశాడు నవదీప్. ఏంటి ఆ డేర్ అంటే హాఫ్ గుండు చేసుకోవాలి. ఒక షేవింగ్ ఇది ఉంటుంది, షేవింగ్ ట్రిమ్మరు, డ్రోన్ చేసేసుకోవాలి మొత్తం సగం. ఒక ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే, పెరిగినా నువ్వు పెరిగిపించుకోకూడదు, అట్టాగే ఉంచేయాలి. బిగ్ బాస్ హౌస్ మొత్తం అట్టాగే ఉండాలి. అంటే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంచెం దూరం నుంచండి అన్నాడు, స్టార్ట్ అన్నాడు. ఇద్దరు అపోనెంట్ హరీష్ గారు ఇద్దరు వచ్చేసి తీసుకుని హరీషే తీసుకుని ఫుల్ ఏమాత్రం ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఒక సైడ్ షేవ్ చేసుకున్న హాఫ్ అరగుండుతో ఉన్నారు. ఆ తర్వాత అదేంటి అట్టట్టా ఒప్పుకున్నారు మీరు అని అందరికీ షాక్. నువ్వెవడు నాకు చెప్పడానికి అనేటువంటి పొజిషన్ వస్తుంది ఏమనుకున్నారు, కానీ ఏం రాలేదు. పోగా వెంటనే టాస్క్ కంప్లీట్ చేసేసారు.
ఇక అందరికీ మెచ్చుకున్నారు. బా, ఏం కంటెస్టెంట్, ఏం డెడికేషన్, అంటే టాస్క్ ఇస్తే మాత్రం పక్కా ఉంటాడు అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది. ఇట్లాంటి వాడు ఉండాలి అని చెప్పి శ్రీముఖి, అభిజిత్, తర్వాత నవదీప్ అందరూ మెచ్చుకున్నారు. బిందు మెచ్చుకుందో లేదో గుర్తులేదు, కానీ మోస్ట్లీ మెచ్చుకున్న తనకి ఒక కార్నర్ ఉండే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆవిడని కొట్టాడు కాబట్టి ఆ కార్నర్ ఉండే ఉంటుంది ఆడవాళ్ళకి, తప్పేం లేదు. కాబట్టి పొగిడిందో లేదో తెలియదు, కానీ మిగతా నలుగురు మాత్రం కరెక్ట్గా అప్రిషియేట్ చేస్తారు. సూపర్, పొగిడి ఉండొచ్చు కూడా ఆ పనికి, నాకు గుర్తులేదు. కాబట్టి మీరు వెళ్ళి గోల్డెన్ సీట్లో కూర్చునేయండి అని ఫస్ట్ తన్నే పంపించారు. ఆ తర్వాత అఫ్కోర్స్ శ్రీముఖి సెల్యూట్ హరీష్ గారు అని చెప్పి. ఇంకో విషయం సెల్యూట్ కొట్టడం ఏంటంటే, అభిజిత్ అడిగాడు మీకేం అనిపించట్లేదా. అప్పుడు హరీష్ అన్నారు, క్లియర్గా చెప్పాడు, లాస్ట్ టైం కూడా చెప్పాడు, నేను నా వైఫ్ని కొడతానేమో కానీ రెస్పెక్ట్ అయితే ఇస్తాను, కాబట్టి నా సగభావం వైఫ్ అని చెప్పి డైలాగ్ ఇచ్చాడు. ఎవడు నమ్మలేదు దాన్ని. కానీ ఇప్పుడు మాత్రం కుట్టించుకున్న గుండె ఏదైతే ఉందో అది నేను, ఇంకో హాఫ్ ఏమో మా ఆవిడ అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చాను. నా బాడీలో సగభాగం తనే, మీ ఆవిడ ఏమందా అని అభిజిత్ అడిగినట్టున్నాడు. అంటే చెప్పేశాడు ఓపెన్గా, నాలో సగభాగం మా ఆవిడే, కాబట్టి నేను మా సగభాగం ఆవిడకి దానికి కూడా హాఫ్ మాత్రం ఉంచుకుంటాను జుట్టు, మిగతా హాఫ్ మాత్రం నాది, నేను పర్వాలేదు నాకేమి, తను కూడా ఏమందు అని చెప్పేశాడు. అప్పుడు ఇంకా కొంచెం రెస్పెక్ట్ పడేది. సరే నిజంగానే అన్నట్టున్నాడు, అది స్ట్రాటజీయో లేదా నిజమైన ప్రేమో తెలియదు మనకి, అది మనకి అనవసరం కూడా, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. స్ట్రాటజీ అయితే మనకి కొంచెం చూసుకోవాలి, స్ట్రాటజీలు ఉన్నాయి అయ్యగారికి, చూద్దాం తర్వాత. ఇంకపోతే నెక్స్ట్ సెకండ్ డేర్ ఇచ్చింది శ్రీముఖి, బాడీని మాడిఫై చేసేటువంటి స్థితి అని భయపెట్టింది. అంటే ఇదైతే గుండె అయితే మళ్ళీ పెరుగుతుంది, ఏం పర్వాలేదు, కానీ నేను ఇచ్చే టాస్క్ అట్ట కాదు, ఎప్పటికీ అట్టాగే ఉంటుంది, డిఫార్మేషన్ అందరూ బయటపడ్డారు. అందరూ ఇంకేముంది, బాయ్స్ అందరూ ఇక మాడిఫై అంటే కొంచెం ఆడవాళ్ళు భయపడ్డారు, మగవాళ్ళు అట్టంటూ ఏం లేదు, అందరు మగవాళ్ళ చేతులు ఎత్తారు, మగవాళ్ళ చేతులు ఎత్తారు, మగవాళ్ళని చూస్ చేసుకోను, ఆడవాళ్ళని చూస్ చేసుకుంటారు. భయంగా ఉంది, ఎత్తాలా లేదా అని ఉన్నట్టున్నది, నేను ఆడవాళ్ళని చూస్ చేస్తాను అని చెప్పి శ్రీముఖి ఆడవాళ్ళలో శ్రీజాని చూస్ చేసింది, లేదు ఊర్మిళాని చూస్ చేసింది. శ్రీజాని అపోనెంట్గా లేదా తనే శ్రీముఖిని చూస్ చేస్తున్నట్టుంది. సో మొత్తానికి ఊర్మిళ వర్సెస్ శ్రీజ అయింది. పెట్టింది ఫిట్టింగ్ ఏమిటి, శ్రీముఖి. ఎవరు, శ్రీముఖి పెట్టింది ఫిట్టింగ్ ఏంటంటే, ఏమిటి ఆ బాడీలో చేంజ్ అంటే టాటూ వేయించుకోవటం. తను తర్వాత గీతామాధురి గారు ఇద్దరే టాటూలు వేసుకున్నారు ఇంతవరకు బిగ్ బాస్లో. కాబట్టి నెక్స్ట్ వెళ్ళక ముందే బిగ్ బాస్కి వెళ్ళక ముందే మీకు టాటూలు ఇచ్చేస్తాను అంటే, అది అందరూ ఇద్దరు ఒప్పేసుకుంటారేమో, కాస్త ఇంకా కొంచెం స్ట్రెస్ ఇద్దామని శ్రీముఖి మీ నోదిటి మీద టాటూ, అది కూడా ఐఎమ్ లూజర్ అని, ఐఎమ్ లూజర్ అని టాటూ వేసుకోవాలి అని చెప్పింది. ఊర్మిళ నో అనేసింది, ఫస్ట్ తనకే ఇచ్చిన ఛాన్స్. ఊర్మిళ నో, నేనే వేసుకోను, నేను లూజర్ కాదు, నేను వేసుకోను. పక్కనే శ్రీజ ఐఎమ్ రెడీ అనేసి, ఏంటి నోదిటి మీద రాయించుకోవడానికి, ఐఎమ్ లూజర్ అని, పర్వాలేదు బిగ్ బాస్ కోసం నాకు ఉంటుంది. అప్పుడు ఊర్మిళని పంపించేశారు. అప్పుడు శ్రీముఖి ఇంకో ట్విస్ట్ ఇచ్చింది, ఏంటంటే అంతేం అక్కర్లేదు, నోదిటి మీద కాదు చేతి మీద, ఈ పార్ట్ మీద ఇక్కడ రాయించుకోవటం, అది కూడా ఐఎమ్ లూజర్ ఏమనక్కర్లేదు, నీ డెడికేషన్ నాకు నచ్చింది, నువ్వు వెంటనే ఒప్పేసుకున్నావు, కాబట్టి ఐ లవ్ బిగ్ బాస్ అనేది రాయించేసింది. అక్కడ నాకు ఊర్మిళకి స్క్రీనింగ్ పెట్టారు మొహం మీద కెమెరా, తనకి మండిపోయింది, ఇదే అక్కడ ట్విస్ట్, ఐ లవ్ బిగ్ బాస్ అంటే నేను వేయించుకునేదాన్ని, ఐఎమ్ లూజర్ అంటే వేయించుకోను. ఇట్టాగే ఉంటుంది బిగ్ బాస్, ట్విస్టుల మీద ట్విస్టులు అని అర్థమైపోతుంది. ఫేరా అన్ఫేరా తర్వాత ఇట్టాగే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటుంది అని తనకి అర్థమైపోయి ఉంటుంది. చేయలేను అని చెప్పేసింది ఊర్మిళ, కాబట్టి ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకుంది శ్రీజ వెళ్ళి కూర్చునేసింది. అక్కడ అందరికీ నచ్చింది మళ్ళీ శ్రీజ. హ్యాట్స్ ఆఫ్ టు హరీష్ అండ్ శ్రీజ అన్నాం కదా, వేయించుకుంది కాబట్టి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వేయించుకుంది కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అని వెళ్ళి కూర్చునేసింది గోల్డెన్ చైర్లో. అంటే టాప్ 15 వాళ్ళు కూర్చున్న ప్లేసెస్లో వెళ్ళి కూర్చునేసింది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, నిన్న 6, ఇప్పుడు ఇంకో 8 మంది సెలెక్ట్ అయిపోయారు. ఇవాళ ఎవ్వరు రిజెక్ట్ అవ్వలేదు, అది ఎట్టానో తెలియదు, నాకు డౌట్ కొడుతుంది. ఒక్కళ్ళైనా రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా, ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోలేదు ఏంటి అనేటువంటి డౌట్ కూడా, అందరూ సెలెక్ట్ అయిపోయారు. ఏమో మరి మిగతా వారం ఉంది, ఏమవుతా ఏం చేస్తారో తెలియదు. మరి
చూద్దాం ఏం ఎపిసోడ్లు చేస్తారు, ఏం టెస్టులు పెడతారు. ఆ డేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేర్ ఏమో అభిజిత్ని పిలిచారు. అభిజిత్ మీరు ఇవ్వండి డేర్ అంటే డైరెక్ట్ పవన్ మీద పిలిచి, ఓ పవను నువ్వు అంటే సోల్జర్, ఆ పవను నీకు బాగా తిండి ఇష్టం కదా, నువ్వు బిగ్ బాస్లో బాగా తింటానన్నావు కదా అని చెప్పినట్టున్నాడు. అంటే ఆ అరగంట దాంట్లో మనకి చూపించినట్లేదు. అది ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను బిగ్ బాస్లో తింటాను చాలా అని ఏదో చెప్పినట్టున్నాడు. అది మనకి వేయలే ఫుటేజ్. కాబట్టి సరే ఫుడ్ తింటానన్నా చూపించు అని చెప్పి నీ కంటెంటర్గా ఒకరిని పెట్టుకో అని చెప్పి ఒకళ్ళు కంటెంటర్ వచ్చారు. పేర్లు గుర్తుండవప్ప నాకు ఆ కంటెంటర్లు ఎవరు ఎప్పుడు అనుకుంటా చూసుకోవాలి, టైం ఎక్కడది ఏదో సరే మర్చిపోతాను, మళ్ళీ రాసుకుందాం అనుకుంటా మర్చిపోతాను, పేర్లు గుర్తుండవు. కాస్త ఎపిసోడ్లో స్టార్టింగ్ లోపల గుర్తు చేసుకుంటా, పెట్టుకుంటా మైండ్లో. కాబట్టి దీని మీద తినండి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టారు, పవన్ని వేరే అబ్బాయిని. బిర్యానీను అరిసెలు ఏదో తెప్పించినట్టున్నారు. ఫస్ట్ తెప్పించే ముందు ఆ పని చేశారు అభిజిత్, ఇద్దరిని వెయిట్ చెక్ చేసుకోండి, 70-71 అట్లా ఉన్నారు ఒక్కొక్కరు. 1 కేజీ పెరిగేంత తినాలి, 10 నిమిషాల్లో తినాలి. బులెటిన్ ఇచ్చాం కదా, 1 కేజీ 10 నిమిషాలు 1 కేజీ పెరిగిన పవన్ అని. దానికి ఈ డైర్ ఏంటంటే 10 నిమిషాలు మీరు ఎంత తినాలంటే మీరు 1 కేజీ పెరగాలి. పవన్ కరెక్ట్గా కేజీ పైన కొన్ని చిల్లర గ్రామ్స్ తినటంతో పెరిగాడు. వేరే అబ్బాయి కొంచెం పెరగలేదు, కొంచెం 750 గ్రామ్స్ ఎంత పెరిగాడు అంతే. అది ఎట్టా ఏందో తెలియదు, నాకు కొంచెం డౌటే, కానీ ఏం చూద్దాం తెలియదు. మరి మొత్తానికి పవన్ అయ్యాడు, పవన్ తిన్నాడు, 1 కేజీ పెరిగాడు. యు ఆర్ ఇన్ ద గోల్డెన్ చైర్ అని చెప్పి పంపించేశాడు, సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ డేర్గా బిందుని పిలిచారు. బిందుని పిలిచి ఈ టాస్క్ అందరూ అమ్మాయిలకే అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చింది. అబ్బాయిలు కాదు, యూ చిల్ అని చెప్పినట్టు చెప్పి అమ్మాయిలకే ఈ టాస్క్. ఏంటంటే బెలూన్లు నడుము కట్టి, అదేదో ఫుల్ మాస్ డేర్ ఇస్తాను అన్నట్టుగా, మరీ మాస్ కాదు, కొంచెం మాస్ పర్వాలేదు. ఆ టాస్క్ ఏంటంటే బెలూన్లు కట్టించుకోవాలి నడుముకి, వేరే వాళ్ళ బెలూను తన బెలూన్ని కాపాడుకుంటూ పగలగొట్టాలి అని. ప్రియా వర్సెస్ డాలియా అయింది. ప్రియా ఏమో ఫస్ట్ పగలగొట్టేసింది ఫస్ట్ బెలూన్. అయిపోయింది నేను గెలిచేస్తాను అనుకుంటుంది, కానీ శ్రీముఖి వెంటనే అంది, అప్పుడే ఒకదానికైనా గెలిచేసానని అంత చిన్న ఉంటుంది, సింపుల్ ఉంటుందా అని చెప్పి 3 రౌండ్లు నేను ఇంకా పెద్దది పెడుతుందేమో పెట్టు అనుకున్నా. ఏం లేదు, ఫస్ట్ 1 కాకుండా 3 బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పి పెట్టింది. సరే ఏదో ఒకటి బెటర్, ఏం లేకుండా ఒకటే దానికి మరీ కూర్చోబెట్టకుండా బెస్ట్ ఆఫ్ 3 అని. సో ఫస్ట్ ప్రియా గెలిచింది, రెండోది డాలియా గెలిచింది. కొంతమంది అంటున్నారు నేను సరిగ్గా గమనించలేదు, కానీ అక్కడ అన్ఫేర్ ఏదో జరిగింది అని చెప్పారు. నేను సరిగ్గా గమనిస్తాను నెక్స్ట్ టైం నుంచి. ప్రియా మొత్తాన్ని గెలిచింది. ఫస్ట్ టైం ఏమో ప్రియా, సెకండ్ డాలియా, 3 మళ్ళీ ప్రియాని గెలిచింది. ప్రియాని కూర్చోబెట్టారు, కానీ తిందే కొంచెం ఈజియెస్ట్ టాస్క్ అనిపించింది ఎందుకు. సరే మొత్తానికి ప్రియా గెలిచింది, ప్రియా వెళ్ళి కూర్చుంది. నెక్స్ట్ 5th డేర్, శ్రీముఖి నేను ఇస్తాను మళ్ళీ అని చెప్పింది. ఏంటంటే షాకిబ్ ఎవరు చేస్తారు, ఇది మీరు బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు చేయలేరు విన్నారు అనేటువంటి షాకిబ్ ఎత్తాడు. నువ్వు చాలా ఫుల్ జోష్లో ఉన్నట్టున్నా, అన్నిటికీ ఎత్తుతున్నావు, రా నిన్నే చేస్తాను. నేను టాస్క్ చెప్పే ముందు వేరే వాళ్ళని కంటెంటెంట్ని సెలెక్ట్ చేసుకో అంటే కలికిని సెలెక్ట్ చేసుకున్నాడు, లేడీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఒక ప్రాబ్లం అయింది. ఫస్ట్ ఒకళ్ళు వెళ్ళిపోండి బయటికి, స్టూడియో బయటికి కాసేపు ఉండండి, నేను ఎందుకంటే మీకు వినకూడదు, ఒకరికి చెప్పేది ఇంకొకరికి వినకూడదు అని చెప్పి పంపించారు. ఎవరిని షాకిప్ వెళ్ళారు బయటికి, స్టూడియో బయటికి, వినకూడదని. వెళ్ళిపోవటం కాదు, షో నుంచి వెళ్ళిపోవడం కాదు, కాస్త బయటికి వచ్చి నిలబడ్డాడు. ఓకే డన్. ఇక్కడ ఏమైందంటే ఆ టాస్క్ ఏంటంటే బేసిక్లీ ఎవరో ఒకరికి ఫోన్ చేసి నాకు డబ్బులు పంపించండి అని చెప్పాలి. ఇక్కడ శ్రీముఖి ఏం చేస్తానంటే డబ్బులు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే, ఎవరు పంపించగలిగితే వాళ్ళకి ఛాన్సు అని చెప్పి శ్రీముఖి చెప్పింది కలికి. వెంటనే ఫోన్ చేసి 90,000 పంపించు అని ఒకరికి చెప్పింది. 50+40 అని థర్డ్ టాస్క్ డివైడ్ అయింది, కానీ అయిపోతుంది తెలిసిపోతుంది కదా, 90,000 పంపించమంటుంది తను. సరే చూస్తాను పంపిస్తానని చెప్పి అటువైపు నుంచి వచ్చింది మాట. తను మీరు వెళ్ళి కూర్చో, డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయి అని చెప్పి షాకిప్ని పిలిచింది.
షాకిబ్ మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి నీకు డబ్బులు అకౌంట్లో వేయాలి, వెంటనే వేస్తారా లేదా చూద్దాం అని చెప్పి ఇంతే చెప్పింది. ఇదే ఫుటేజ్ వచ్చింది బయటికి. ఆ తర్వాత మళ్ళీ 10,000 పంపించు అంటారు. కల్కిని కూడా కూర్చోబెడతారు. అప్పుడు కల్కిని కూడా తెస్తారు స్టేజ్. అప్పుడు శ్రీముఖి ఏముంటుందంటే, కొంచెం నేను తప్పు వాడాను అనుకుంటా, కొంచెం చెప్పలేదు అనుకుంటా అనిపించింది నాకు. ఏంటి, ఎక్కువ ఉండాలి అమౌంట్ పక్కన వాడడానికంటే, పక్కన వాడదానికంటే అని డైరెక్ట్ చెప్పలేదు కానీ ఎక్కువ ఉండాలి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే అని చెప్పింది. అది వీడికి చెప్పాలి షాకిబ్కి. ప్రతి సెంటెన్సు వర్డ్ బై వర్డ్ అదేం స్క్రిప్ట్ కాదు. ఆ చిన్న సినిమా అయితే స్క్రిప్ట్ ఉండవు కదా, అది కూడా మర్చిపోయింది అనుకుంటా శ్రీముఖి. తర్వాత రెండోసారి వార్నింగ్ ఇచ్చి, తనకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, నీకు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తున్నాను, డబ్బులు పంపించుకో అని. అక్కడ వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. కానీ ఒకవేళ శ్రీముఖి పొరపాటున మర్చిపోకుండా ఉండి చెప్పేసి ఉంటే ఇంకా కొంచెం బెనిఫిట్ అయ్యేది. దీని నుంచి ఏం ప్రాబ్లం ఉండేది కాదు. పోనీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైపోయిందంటే, దీని శ్రీముఖిని తప్పు పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే తను చెప్పలేదు కాబట్టి, ఫస్ట్లో తను చెప్పలేదు కాబట్టి వెంటనే ఒకవేళ ఎక్కువ ఉండాలంటే 1,00,000 అడిగేవాడేమో, అడగకపోయినా దీని నుంచి ఏముండేది కాదు శ్రీముఖి. అది చూసుకోలేదు. పైగా ఇంకో పని ఏం చేసింది, షాకిబ్ నన్ను కూర్చున్నాడు. అదేంటి, నాకు అన్యాయం జరిగింది అనుకుంటా అని చెప్పి డౌట్ వచ్చింది. అంటే నాకేదో చెప్పలేదు వీళ్ళు, తనకి అంత 90,000 పంపించారంటే నాకేం చెప్పలేదు అని అనుకున్నాడు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. తిను శ్రీముఖి ఊరికినే ఉండకుండా అందరినీ కెలికింది. ఏంటి, ఎవరు అనుకుంటున్నారు అన్యాయం జరిగిందని? ఎందుకు అడగటం? తెలుసు కదా దానికి తను ఒక తప్పు చేసిందని, కానీ వదిలేయాలిపోయి. తను తప్పు చేయలేదంటే వదిలేయాలి. మళ్ళీ వాళ్ళు ఎందుకు లాగాను తెలియదు. లాగింది శ్రీజ చెయ్యెత్తింది. ఎవడెత్తల చెయ్యి శ్రీజ ఎత్తింది. ఎవరు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎత్తింది. ధైర్యం మెచ్చుకోవాలి. ఇక్కడ హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ హరీష్కి హ్యాట్స్ ఆఫ్, శ్రీజాకి హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాం కదా. శ్రీజాకి 2 హ్యాట్స్ ఆఫ్లు. ఎందుకు, టాటూ వేసుకుంది ఒకటి, లేచి నిలబడింది ఒకటి. నిలబడింది అంటే బిగ్ బాస్కి అందరికీ కంటెస్టెంట్స్కి ఇప్పుడు వ్యూవర్స్కి ఏమనిపిస్తుంది అంటే, తను నిలబడుతుంది. తప్పు జరుగుతుంటే, తప్పు జరిగినలా అనిపించుంటే నిలబడుతుంది అని నిలబడింది. శ్రీముఖి అక్కడ ఏం చేసిందంటే పొరపాటు, లేసాలో కూర్చో అని చెప్పి, అది చేయకుండా ఉండాల్సింది. కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ప్రస్తుతానికి కూర్చోంది. ఆ టోన్ బాగాలేదు, ఎవ్వడికి నచ్చదు. నువ్వే అడిగింది, ఎవరైనా తప్పులుంటే లేదు చేతులు ఎత్తండి అని కూర్చోమని చెప్పింది నువ్వే. అన్యాయం కదా, అది తప్పు. కాబట్టి శ్రీజ లేచింది, కూర్చుంది. సరే మళ్ళీ పిలిచారు శ్రీజాని స్టేజ్ మీదకి ఎపిసోడ్. నవదీప్ మాట్లాడటం మొదలెట్టాడు. ఇది నవదీప్ ఓవర్ యాక్షన్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే వాడు షాకిబ్నేమో ఒప్పుకొప్పించినట్టులాగా, నీకు అన్యాయం జరిగిందా అని ఒక ధమ్కీ ఇస్తాను చూడ, హైదరాబాదీ లాంగ్వేజ్ ధమ్కీ అని, బెదిరింపులాగా. నీకేమన్నా అన్యాయం జరిగిందా? లేదు కదా, ఎవరిది తప్పు, నీదే నాదే అంటే అడిగా. నాదే. ఎందుకు వచ్చింది గొడవ, అసలే సెలెక్ట్ కాలేదు, ఎందుకు వచ్చింది రచ్చ అని చుప్చాకున్నాడు. కానీ వాడు తన ఫేస్లో మాత్రం తప్పు జరిగింది, ప్రస్తుతానికి కాదు, నేను తర్వాత ఇస్తా అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ తర్వాత తన్ని నించోబెట్టి కడిగేశాడు. ఏంటా నువ్వు లేదు, నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు, నువ్వు చెప్పిందే కరెక్టా అంటే మమ్మ ఏమన్నా తప్ప అని చెప్పి తను మాత్రమే 1 సైడెడ్ మాట్లాడాడు. తను ఏదో చెప్తుంటే నన్ను గెట్ అవుట్, గో 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 అని యాటిట్యూడ్ చూపించాడు. ఇది ఓవర్ యాక్షన్ అంటే ఏమాత్రం సందేహం లేదు. ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు అని చెప్పి దాంతో శ్రీజ వెళ్ళి కూర్చునేసింది. ఎపిసోడ్ ఎండ్ అయింది. ప్రోమో చూపించారు. మనం ప్రోమో రివ్యూలు చేసుకోము. ఒకటేంటంటే మేజర్ ప్రోమో, రేపటి ఎపిసోడ్లో ఫోన్ పగలగొట్టేది అన్నటువంటిది కార్యక్రమం. 11 మంది, 4 సీట్లు ఉన్నాయి ఖాళీ. 15 మందిలో మీకు 5 వెళ్ళిపోయారు ఇవాళ, ఇంకో 4 ఖాళీ. 11 మందిలో 4 వెళ్ళాలి. ఫేరేనా? ఏం తెలియదు, ఇంకేం చేస్తాం. కాబట్టి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, రేపటి ఎపిసోడ్లో టపీ అని ఫోన్ని పగలగొట్టాలి అనేటువంటి టాస్క్. ఎవడు కొట్టాడు? నాకు తెలిసి షాకిపై కొట్టినట్టున్నాడు. కొంచెం డ్రెస్ చూస్తే కొంచెం చూసుకోవాలి, ఫేస్ చూపించలేదు, కానీ ఆ డ్రెస్ నాకు తెలిస్తే కొంచెం షాకిపి కొట్టాడేమో అనిపించింది. సో ఇది ఎండ్ ఎపిసోడ్. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తి అయిపోయింది. రేపటి ఎపిసోడ్ ఎట్లా ఉంటుందో, ఎవడు
ఏ టాలెంట్ చూపిస్తాడో బయటికి, ఏ విశ్వరూపం జరుగుతుందో, తుస్తుంటుందో బుస్తుంటుందో చూద్దాం రేపటి ఎపిసోడ్లో. రేపు కలుద్దాం.